ఒకప్పుడు నెల్లూరు జిల్లా ప్రశాంతతకు మారుపేరు. ఇక్కడ ఉద్యోగం చేయాలంటే అవలీలగా వచ్చి చేసేవారు. ఒకసారి ఉద్యోగం చేసిన అధికారులు మళ్ళీ అదే జిల్లాను కోరుకునేవారు. అలాంటి నెల్లూరు గంజాయి బాజ్కి నిలయంగా మారిపోయింది. నెల్లూరు నగరంలో సాధారణ పౌరుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే సక్రమంగా ఇంటికి తిరిగి వస్తాడో లేదో అన్న అనుమానం ప్రజల్లో వచ్చేసింది. ఒక పౌరుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే గంజాయి బాజ్ వారి కళ్ళలో చూసినా తమ వైపు ఎందుకు చూశారు అంటూ దాడికి దిగుతున్నారు. ఒకవేళ గంజాయి మత్తులో ఉన్న వ్యక్తే ఎదుటివాడిని చూసినా తన్ను చూస్తున్నాం అంటూ కత్తులతో పొడుస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరులో బ్రతకడం చాలా కష్టంగా మారింది. మరో బీహార్గా నెల్లూరు నగరం తయారవుతోంది. ఒకప్పుడు నెల్లూరు జిల్లా ప్రశాంతతకు మారుపేరు. ఇక్కడ ఉద్యోగం చేయాలంటే అవలీలగా వచ్చి చేసేవారు. ఒకసారి ఉద్యోగం చేసిన అధికారులు మళ్ళీ అదే జిల్లాను కోరుకునేవారు. అలాంటి నెల్లూరు గంజాయి బాజ్కి నిలయంగా మారిపోయింది. నెల్లూరు నగరంలో సాధారణ పౌరుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే సక్రమంగా తిరిగి వస్తాడో లేదో అన్న అనుమానం ప్రజల్లో వచ్చేసింది. ఒక పౌరుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే గంజాయి బాజ్ వారి కళ్ళల్లో చూసినా తమ వైపు ఎందుకు చూశారంటూ దాడికి దిగుతున్నారు. ఒకవేళ గంజాయి మత్తులో ఉన్న వ్యక్తి ఎదుటి వారిని చూసినా తన్ను చూస్తున్నామంటూ కత్తులతో పొడుస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరులో బ్రతకడం చాలా కష్టంగా మారింది. మరో బీహార్గా నెల్లూరు నగరం తయారవుతోంది. గంజాయికి పూర్తిగా బానిసలైపోయిన వారు నగరంలో మానవ సంచారం అంతగా లేని చోట డెన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. రాత్రి పగలు అక్కడే మత్తులో తేలిపోతున్నారు. వెంకటేశ్వరపురం టిట్కో ఇల్లు, జొన్నవాడ రోడ్, రాజీవ్ గృహకల్ప, సిఐఎం హై స్కూల్, కల్లూరుపల్లి వంటి చోట్ల వీరు ఎక్కువగా కనిపిస్తున్నారు. చుట్టుపక్కల వారు అటువైపు కన్నెత్తి చూడటానికి కూడా భయపడిపోతున్నారు. గస్తీ తిరిగే పోలీసులు కూడా వారిని తప్పించుకుని వెళ్ళిపోతున్నారు. దగ్గరకు పోతే కత్తిపోట్లు ఖాయం. గంజాయి బ్యాచ్లుగా పిలుచుకునే ఈ నేరకాళ్లకు స్థానిక రాజకీయవాదుల అండదండ ఉంది. ఏదో ఒక నేరం చేసి పోలీసులకు దొరికినప్పుడు ఆ రాజకీయవాదులు విడిపిస్తున్నారు. ఎవడో ఒక ఎమ్మెల్యే అండగా నిలుస్తున్నాడు. నిష్ఠూరమైన నిజం చెప్పాలంటే జిల్లాలోని దాదాపు అందరు ఎమ్మెల్యేలకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ గంజాయి బ్యాచ్లతో సంబంధాలున్నాయి. నారాయణ వంటి పెద్ద మనుషులు దూరంగా కనిపించవచ్చు, కానీ ఆయన పేరు చెప్పుకుని తిరిగే సూపర్ మంత్రులు సంబంధాలు నేర్పుతున్నారు, లేదా ఏదో ఒక కార్పొరేటర్ అండగా నిలుస్తున్నాడు. చివరికొచ్చేసరికి పోలీసు వద్ద వాడే పలుకుబడి ఎమ్మెల్యే పేరే. ఎక్కడ ఏ అవసరం వచ్చినా ఎమ్మెల్యేలు లేదా వారి అనుచరులు ఈ గంజాయి బ్యాచ్లకు పనిచెప్తున్నారు. మొన్న నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి ఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టించింది కూడా గంజాయి బ్యాచ్ నేరకాళ్లే. వాళ్ళు ఏం చేసినా చూస్తూ ఉండండి తప్ప అడ్డం పోవద్దు అని పైనుంచి ఆదేశాలట. దాంతో ఇంటి ముందు జీప్ పెట్టుకుని ఉన్న పోలీసులు కూడా మౌన ప్రేక్షకుల వలె ఉండిపోక తప్పలేదు. పోలీస్ కానిస్టేబుల్ అయితే 50,000 నుంచి 1,00,000, ఎస్ఐకి 5 లక్షలు, సిఐ అయితే స్టేషన్ రాబడిని బట్టి 10 నుంచి 25 లక్షల రూపాయలు. ఈ ధర చెల్లించగలిగిన వారికే ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు ఇస్తున్నారు. ఆ సిఫారసు ఉంటేనే వారికి నియామకాలు ఇస్తున్నారు ఉన్నతాధికారులు. ఐజీ వద్దకు వెళ్ళినా ఎమ్మెల్యే లెటర్ తెచ్చావా అని అడుగుతున్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. దీంతో పోలీస్ స్టేషన్ల మీద ఏఎస్పీ, డిఎస్పీ వంటి అధికారులకు నియంత్రణ పోయింది. క్రైమ్ మీటింగ్స్లో ఎస్పీ ఇచ్చే ఆదేశాలను కూడా సిఐ, ఎస్ఐలు బేఖాతారు చేస్తున్నారు. ఎమ్మెల్యే చెప్తేనే కేసు కడుతున్నారు, వద్దంటే మానేస్తున్నారు. ఫోన్ వస్తే ఎంత పెద్ద నేరం చేసిన వాడినైనా వదిలేస్తున్నారు. పోలీస్ యంత్రాంగం రాజకీయ కార్యకలాపం వలె మారిపోయింది. చట్టం లేదు, మట్టి మసానం లేదు. నగరంలో 700 మంది రౌడీ షీటర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కానీ వారిని అదుపు చేసే శక్తి వారికి లేదు. ప్రతి రౌడీ షీటర్కు ఒక రాజకీయవాది అండ ఉంది. దాంతో వారిలో భయం పోయింది. చాలా మంది రౌడీ షీటర్లు తమ పరిధిలోని గంజాయి బానిసలను చేరతీసి చిల్లర పైసలిచ్చి నేరాలు చేయిస్తున్నారు. తమ చేతికి మట్టి అంటకుండా కావలసిన కార్యం జరిపించేసుకుంటున్నారు. వేదాయపాలెం దగ్గర మొన్న రాత్రి ఒక బొలెరో జీప్ మితిమీరిన వేగంతో రోడ్డు పక్కనున్న షాప్ రూమ్ను ఢీ కొట్టింది. ఆ దాటికి గోడ పగిలి షట్టర్ విరిగిపోయి జీప్ నేరుగా అంగట్లోకి దూరిపోయింది. కేసెందుకు, నష్టపరిహారం ఇప్పిస్తామన్నారంట పోలీసులు. పక్క రోజు 1/2 డజన్ మంది గంజాయి మత్తు బానిసలు అదే షాప్ రూమ్ వద్దకు వచ్చి మేం నష్టపరిహారం ఇవ్వాలా అని కత్తులతో స్వైర విహారం చేశారు. చుట్టుపక్కలున్న వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారు. విరువూరు దగ్గర ఒక హత్య జరిగింది. ఆ నేరం చేసిన వారిలో ఒకడు తాలూకాఫీసుకు వెళ్లి
తహసీల్దార్ గదిలోకి ప్రవేశించి ఇప్పుడే ఒకరిని పొడిచొస్తున్నా నిన్ను కూడా పొడవమంటావా అని బెదిరించాడు. గంజాయి మత్తులో ఊగిపోతున్నాడు వాడు. ఒంగోలు దగ్గర ఈ మధ్య ఒక హత్య జరిగింది. దాని మూలాలు నెల్లూరులో తేలాయి. ముగ్గురు గంజాయి బ్యాచ్ క్రిమినల్స్ కు ఎవరో 30,000 రూపాయలు డబ్బిచ్చి ఆ హత్య చేయమన్నారట. తమకు డబ్బిచ్చిందెవరో తెలియదు, తాము చంపుతున్నది ఎవరో కూడా తెలియదు, కానీ చంపేశారు. ఈ తరహా సంఘటనలు నెల్లూరులో నిత్యకృత్యమైపోయాయి. వీధిలో తిరగాలంటే భయమేసే పరిస్థితి. గంజాయి మత్తు బానిసలు ఊరు మొత్తం పరుచుకొని పోతున్నారు. రోడ్డు మీద నానా అల్లరి చేస్తున్నారు. దారిని పోయే వారితో గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నారు. అదేమని అడిగితే జోబీలో నుంచి కత్తులు తీస్తున్నారు. అకారణంగా పొడుస్తున్నారు. భయంగా బతకవలసిన దుర్గతి దాపరిస్తోంది. చాలా మంది యువకులు గంజాయి ఇచ్చే మత్తు చాలక క్యాన్సర్ వంటి రోగులకు చివరి దశలో ఇచ్చే శక్తివంతమైన పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లను వేసుకుంటున్నారట. దాంతో ఒళ్ళు తెలియని మత్తు ఆవహిస్తుందట. అదొక నూతన ట్రెండ్గా మారింది ఇప్పుడు. ఈ ఇంజెక్షన్ చేసుకున్న వారికి నొప్పి తెలీదు. పోలీస్ లాఠీలతో చావ బాధినా ఈగ వాలినట్లు కూడా ఉండదు. దాంతో వారికి పోలీస్ అంటే భయం లేకుండా పోయింది. ఎంత కొట్టినా ఎన్నిసార్లు స్టేషన్లకు తీసుకువెళ్ళినా వారిలో మార్పు రావటం లేదు. నెల్లూరు జిల్లాకు సముద్ర మార్గంలో పెద్ద ఎత్తున గంజాయి రవాణా అవుతుందని తెలుస్తోంది. పడవలో తెచ్చి సూలూరుపేట, కృష్ణపట్నం, మైపాడు, కావలి వంటి చోట్ల సరుకు దించుతున్నారట. అక్కడి నుంచి ఓళ్లల్లోకి తేవటం సులభంగా జరిగిపోతుందని చెప్తున్నారు. గంజాయిని ఇదివరకటి వలె కాగిత పొట్లాలుగా అమ్మటం లేదు. గుట్కా ప్యాకెట్ల వలె సాచెట్లలో సరఫరా చేస్తున్నారు. పాస్ అని ఒక రకం మౌత్ ఫ్రెషర్ పేరుతో అధిక పరిమాణంలో సరఫరా జరుగుతోందట. ఆ పొట్లాలను కిల్లీ బంకులలో బహిరంగంగా వేలాడ తీసినా ఎవ్వరూ గుర్తుపట్టలేని పరిస్థితి. దాంతో గుట్టు చప్పుడు అనే మాట లేకుండా బహిరంగంగానే గంజాయి, ఇతర మత్తు పదార్థాల అమ్మకం నడిచిపోతోంది. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలున్న చోట పెద్ద సంఖ్యలో విద్యార్థులు సంచరించే ప్రదేశాలలో ఈ అమ్మకాలు జోరుగా నడుస్తున్నాయని తెలుస్తోంది. రాజకీయవాదులు, పోలీస్ సిబ్బందికి గంజాయి వ్యాపారం నుంచి ఒక్కొక్క నియోజకవర్గానికి నెలకు 50 లక్షల వరకు మామూలు అందుతున్నట్లు అలజడిగా ఉంది. ఎమ్మెల్యేలకు సంబంధం లేని చోట వారి ప్రధాన అనుచరులు అందుకుంటున్నారని వెనుకడే. ఈ మామూళ్ల మత్తులో పడిపోయిన అధికార యంత్రాంగం గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణా విషయంలో ఉదాసీగా ఉండిపోతుందేమో తెలీదు. ఈ అన్ని పరిణామాల వల్ల నెల్లూరు ఒక నేరగాళ్ల నిలయంగా మారిపోతోంది. ఈ ఊళ్ళో బ్రతకాలంటే భయం వేస్తోంది. దీనికి పోలీసులు నిందించే ప్రయోజనం లేదు. ఈ పాప భారం మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు మోయక తప్పదు. వారిని కట్టడి చేస్తే తప్ప నేరస్తులు దారికి రారు. రౌడీ షీటర్ లేదా గంజాయి మత్తు బానిసలను పోలీస్ స్టేషన్కు తెస్తే వదిలిపెట్టమని సిఫారసు చేసే ఎమ్మెల్యే లేదా మంత్రి లేదా వారి అనుచరుల మీద గూండా చట్టం కింద కేసు పెడితే తప్ప, కట్టడి చేస్తే తప్ప నెల్లూరు బాగుపడదు. ప్రజల ప్రాణాలకు రక్షణే ఉండదు. గతంలో ఎస్పీలుగా పనిచేసిన కె శ్రీనివాసరెడ్డి, పిహెచ్డి రామకృష్ణ వంటి అధికారులు కఠినంగా వ్యవహరించారు. మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కూడా పైకి మెత్తగా కనిపించిన రౌడీ చేష్టల పట్ల కర్కశంగా చర్యలు తీసుకునేవారు. దాంతో రౌడీలు తాము రౌడీలమని చెప్పుకోవటానికి భయపడిపోయేవారు. చాలా మంది ఊరు వదిలి కూడా పారిపోయారు. మరొకసారి అటువంటి కరుకైన అధికారి ఎవరో ఒకరు వస్తే తప్ప పరిస్థితులు చక్కబడే సూచనలు లేవు.